ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా చాలా హాట్ టాపిక్గా ఉంది. నిజంగా ఏవి చూసినా ఏపీలో మాత్రం చాలా హాట్ టాపిక్గా ఉంటుంది. నిజంగా ఇప్పుడు బాబు జగన్ ఒకే బాటలో ఉన్నారా? ఇప్పుడు బీజేపీ చూస్తే నిజంగానే ఇటు గమ్మత్ ఏంటంటే ఒకరి వైపు ఉండదు. సో కూటమేమో వీళ్ళతో ఉంది. అలాగని మరి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా యాంటీగా ఉన్నాడంటే అట్లా ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతికి మద్దతు మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఎన్డీఏకు మద్దతు ఇస్తామని బొత్స ప్రకటించిండు. ఇక ఆబ్వియస్లీగా టీడీపీ ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళ గతంలో కూడా చూసుకుంటే ఇటు టీడీపీని వాళ్ళు రుద్దుతుండే వాళ్ళు, మంచిగా ప్యాంపర్ చేసేవాళ్ళు, అలాగని జగన్మోహన్ రెడ్డి తోటి ప్యాంపర్గానే ఉండాలి. సేమ్ స్ట్రాటజీని ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నిక విషయంలో బయటపడ్డది కాబట్టి, అంటే అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళ కూటమి క్యాండిడేట్కి ఏమన్నా ఇస్తారేమో సెంట్రల్లో అనేసి అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. బొత్స చెప్పిన దాంతో ఒక క్లారిటీ చాలా స్పష్టంగా వచ్చినట్టే. బట్ ఇద్దరు ఇప్పుడు ఒకే దారిలో ఉన్నారని, బద్ధ శత్రువులు అంటే మిత్రులుగా మారినరా అంటే ఒకే దారిపైన ఉన్నారు, ఒకే రూట్లో ఉన్నారు. కాబట్టి ఉపరాష్ట్రపతి విషయంలో చూడాలి. మరి అసలు గమ్మతుంటుంది బీజేపీ రాజకీయాలంటే. ఇటు కూడా చూసుకుంటే వాళ్ళకు కనీసంగా అయితే మాకేమొద్దనే పరిస్థితి కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని కోరిండ్రు వాళ్ళు మద్దతు. మాకేమొద్దు, మేము ఆల్రెడీ టీడీపీతో కూటమిలో ఉన్నాము కాబట్టి మాకు వద్దనే పరిస్థితి అయితే లేదు. సో మాకెవ్వరు శత్రువులు గారు, మాకెవ్వరు మిత్రులు గారు అన్నట్టుగా బీజేపీ బిహేవ్ చేస్తున్న వైనం అయితే చాలా లాజిక్గా ఉందనే చెప్పాలి.